హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీయర్ష కుకింగ్ ఛానల్. నేను మీ సరిత. ఇవాళ మన రెసిపీ వచ్చి టమాటో పచ్చడి. టమాటో పచ్చడి కనుక ఈ పద్ధతిలో చేశారంటే అన్నంలోకి కాదండి, అన్ని రకాల టిఫిన్స్లోకి కూడా చాలా బాగుంటుంది. పుల్లపుల్లగా కారం కారంగా ఉండే ఈ టమాటో పచ్చడిని ఓసారి ఇలా ట్రై చేయండి. ప్రతి ఒక్కరూ ఒక్క ముద్ద కూడా మిగిల్చకుండా చాలా ఇష్టంగా తినేస్తారు. మరి ఆలస్యం చేయకుండా వెంటనే ప్రాసెస్లోకి వెళ్దాం పదండి. దీనికోసం ఇక్కడ నేను 1/2 కేజీ టమాటాలను నీళ్ళతో శుభ్రంగా కడిగిన తర్వాత ఇలా వీలైనంత చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి మందంగా ఉన్న ఒక ప్యాన్ పెట్టుకొని 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మెంతులు, ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు, 2 టేబుల్ స్పూన్ల వరకు నువ్వులను వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా కొంచెం దోరగా వేగిన తర్వాత వీటిని తీసేసి మిక్సీ జార్లోకి వేసేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లోకి 1 టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకొని ఒక 10 పచ్చిమిర్చి, 4-5 ఎండుమిర్చిని తుంచి వేసుకోండి. పచ్చిమిర్చి ఎక్కువగా ఉండాలి, ఎండుమిర్చి తక్కువగా ఉండాలి. తర్వాత ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు, చిన్న ఉసిరికాయ అంత చింతపండు రేకులను వేసుకొని సిమ్లో దోరగా వేయించుకొని వీటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకోండి. ఇప్పుడు ఇదే ప్యాన్లో మరొక టేబుల్ స్పూన్ ఆయిల్ని వేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలను వేసి ఓసారి కలిపి మూత పెట్టి సిమ్లో 5 నిమిషాలు మగ్గించాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి, టమాటో ముక్కలు పూర్తిగా మగ్గిపోతాయి. ఈ టైంలో గుప్పెడంతా పుదీనాను నీళ్ళతో శుభ్రంగా కడిగి వేసుకోండి. 1/2 టీ స్పూన్ పసుపుని వేసేసి మళ్ళీ ఒక 3-4 మినిట్స్ పాటు వేయించుకోవాలి. చివరిలో కొంచెం అంత కాడలతో సహా కొత్తిమీరని వేసేసి టమాటో పూర్తిగా ఉడికింది అన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసి పూర్తిగా చల్లారనివ్వండి. ఈలోపు మనము మిక్సీ జార్లోకి వేసుకున్న దాంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ వేసి ఓసారి కోర్స్గా గ్రైండ్ చేయండి. గ్రైండ్ చేసిన తర్వాత ఉడికించుకున్న టమాటాలను వేసి కూడా ఈ విధంగా కోర్స్గా గ్రైండ్ చేయండి. మరి మెత్తటి పేస్ట్లా కాకుండా కొంచెం కోర్స్గా ఉంటేనే బాగుంటుంది. దీంట్లోకి తాలింపు కోసం స్టవ్ ఆన్ చేసి బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని తాలింపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, కొంచెం అంత పసుపు అన్నిటిని వేసుకొని తాలింపు వేగిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న టమాటో పచ్చడిలో వేసి కలిపేసేయండి. అంతేనండి, ఎంతో కమ్మకమ్మగా ఉండే టమాటో పచ్చడి రెడీ అయిపోయింది. ఈ టమాటో పచ్చడిలో కొంచెం పుదీనా వేయడం వల్ల ఆ ఫ్లేవరు టేస్ట్ తగులుతూ భలే టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ఇదే పద్ధతిలో ఓసారి ట్రై చేయండి. వేడివేడి అన్నంతో పాటు అన్ని రకాల టిఫిన్స్, దోశ, ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది. మా ఇంట్లో వాళ్ళకైతే ఈ టమాటో పచ్చడి ఎంత ఇష్టమో అండి. మీరు కూడా ఓసారి ట్రై చేసి చూడండి.